హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు కేఎంసి వైట్ కాలర్ జాబ్స్ ట్రైనింగ్ సెంటర్, విశాఖపట్నం, ఆటోనగర్. ఫ్రెండ్స్, ఈరోజు ఒక చిన్న టాపిక్ మీ దగ్గర డిస్కస్ చేయడానికి వచ్చాను. జనరల్గా మనకి ఆఫీస్లోని చాలామంది స్టూడెంట్స్ వస్తుంటారు, వాళ్ళతో పాటు వాళ్ళ పేరెంట్స్ కూడా వస్తుంటారు. పేరెంట్స్ ర్యాండమ్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే, సార్ మా అబ్బాయికి బీటెక్ కంప్లీట్ అయిపోయింది, మిగతా చాలా ఏజెన్సీలు మన వైజాగ్లో కానీ ఓవరాల్ ఇండియాలో కానీ డిఫరెంట్ స్టేట్స్లోనూ ఉన్నాయి, వాళ్ళు మాకు కాంటాక్ట్ చేస్తున్నారు. సో సర్టన్ లిమిట్ ఆఫ్ అమౌంట్ ఇచ్చేస్తే ఒక బీటెక్ కంప్లీట్ అయింది కాబట్టి సూపర్వైజర్ పొజిషను వచ్చేస్తుంది. సో అవన్నీ ఈజీగా అయిపోతాయి కదా సార్, మళ్ళీ ఎందుకు సార్ బీటెక్ ఆల్మోస్ట్ 4 years కష్టపడి చదివేసి వచ్చాడు, సో మళ్ళీ ఇంకా నేర్చుకోవడానికి ఏంటి ఉంటుంది సార్, డైరెక్ట్ పంపించవచ్చు కదా. మా ఫ్రెండ్స్లోనే చాలామంది వెళ్ళారు, మా ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్రెండ్స్లోని, ఫ్యామిలీ రిలేషన్లోని చాలామంది అలాగే డబ్బులు కట్టేసి వెళ్ళి ఇప్పుడు హ్యాపీగా పని చేసుకుంటున్నారు అని చెప్పేసి అడుగుతుంటారండి. అలాంటి పేరెంట్స్ కోసం ఒక్క ఆన్సర్ ఇవ్వడానికి ఈరోజు వచ్చాను. కరెక్టే సార్, మీరు అన్నది 99% మీరు డబ్బులు ఇస్తారు, పంపించేస్తారు, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మీ అబ్బాయి పడే కష్టం ఏంటో నేను ఈరోజు చెప్తానండి. మీరు డబ్బులు కట్టేసి అక్కడ పంపించేస్తారు, ఓకేనా. మీ అబ్బాయికి జాబ్ వచ్చేస్తుంది, కానీ గల్ఫ్లో జాబ్ రావాలంటే 3 ఏరియాల్లో మనం స్ట్రాంగ్గా ఉండాలి సార్. మనం అంటే మీ అబ్బాయి స్టూడెంట్ ఎవరైతే వెళ్తున్నారో. సో ఒకటి ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్, మీ అబ్బాయికి ఉంది బీటెక్ అన్నారు, లేదు గ్రాడ్యుయేషన్ ఉంది. రెండోది కమ్యూనికేషన్ కూడా ఉందనుకున్నాం, ఇంగ్లీష్. అండ్ మూడోది వెరీ ఇంపార్టెంట్ పాయింట్ సార్, స్కిల్. ఆ స్కిల్ లేకపోతే ఈ రెండు ఉన్నా సరే జీరోనే సార్. ఎందుకని నేను మీకు చెప్తాను. సో మీ అబ్బాయి ఒకసారి అక్కడికి వెళ్ళిన తర్వాత మీ అబ్బాయి పైన ఉన్న అధికారి ఎవరైతే మేనేజర్ అవ్వచ్చు లేదా ఇంజనీర్ అవ్వచ్చు, ఫస్ట్ క్వశ్చన్ ఏదో అడుగుతాడు, మీకు ఏ స్కిల్ వచ్చు అని అడుగుతారు. ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టర్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి సార్. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ ఇలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి. మెకానికల్లోని కొన్ని ఎక్విప్మెంట్స్ ఉంటాయి, ఎలక్ట్రికల్ ఎవరి పని వాళ్ళకు ఉంటుంది. సో ఆ పనిలోని ఏ స్కిల్, ఏ పని మీకు వచ్చని చెప్పేసి అడిగితే మీ అబ్బాయి తెల్లముఖం వేసుకొని చూస్తాడు అక్కడ. సో ఏమీ చెప్పలేడు. అలాంటి టైంలోనే సింపుల్గా వాళ్ళు అంటారు, మీరు స్కిల్లో జీరో, సో మేము ఇంకేం చేయలేము. ఒకటి రిజెక్ట్ చేసి ఇండియా పంపించాలి, లేదా డీప్రమోట్ చేసి కింద పొజిషన్ పంపించాలి. సో రిజెక్షన్ 90% ఉండకపోవచ్చు, ఎందుకంటే మీ అబ్బాయి పేరు మీద ఆల్రెడీ వీసా ఉంటుంది, ఫ్లైట్ టికెట్స్, అక్కడ లోకల్ ట్రాన్స్పోర్టేషన్, అకామిడేషన్ ఇవన్నీ ఛార్జెస్ పే చేస్తారు కాబట్టి 90% ఇండియాకి పంపించరు. కొంతమంది పంపించేస్తారు, వేరే విషయం. బట్ వాళ్ళు డీప్రమోట్ చేసి కింద పొజిషన్కి వేస్తే ఒక హెల్పర్ పొజిషన్లో పనిచేయాలి సార్. మీ అబ్బాయి ఆ విషయం మీకు చెప్తాడు అనుకున్నారా? చెప్పడండి. నిజాయితీగా ఉన్న ఏ కొడుకు కూడా అలా చెప్పలేడు. ఎందుకంటే మీ కష్టం చూసి బీటెక్ చదివాడు, మీ కష్టం విలువ తెలిసి మీరు ఎక్కడో అప్పో చేసి ఏజెంట్కి డబ్బులు కడితే బయటికి వెళ్ళాడు. మీ దగ్గర నిజంగా కష్టపడిన డబ్బులు ఉన్నాయి, బాగా డబ్బులు ఉంటే బయటికి వెళ్ళి పనిచేయాల్సిన అవసరం మీ అబ్బాయికి లేదు. ఇక్కడ ఇండియాలోనే ఉండిపోతానని అంటాడు. మీ దగ్గర డబ్బులు లేవు, అప్పు చేసి పంపించాల్సిన పరిస్థితిలోనే 90% మన ఈ సమాజం ఉంది. సో వీళ్ళు ఈ కష్టాలన్నీ, మీరు పడిన కష్టాలన్నీ చూసి అస్సలు చిన్న మొక్క కూడా మీకు చెప్పరు సార్. ఎంత బాధపడతారో. ప్రశాంతంగా వెళ్ళి ఒక సూపర్వైజర్ పొజిషన్లో పనిచేసుకోవాల్సినోడు, బీటెక్ చదివి, క్వాలిఫికేషన్ ఉండి, కమ్యూనికేషన్ ఉండి, ఫ్యూచర్ మీద మంచి హోప్ ఉన్నోడు, ఓకేనా సార్, స్కిల్ లేకపోతే అక్కడికి వెళ్ళి ఒక లేబర్ కేటగిరీ కింద పనిచేయాలి సార్. అది 3 నెలలు, 6 నెలల, సంవత్సరం, కొంతమంది సంవత్సరం కూడా సరిపోదేమో, కొంతమంది 2 years కూడా పనిచేయాల్సి ఉంటుంది. తన పెయిన్ అంతా బయటికి వీడియో కాల్ మీతో మాట్లాడినప్పుడు ప్రశాంతంగా నవ్వుతూ మాట్లాడతాడు. చుట్టుపక్కల ఉన్న కార్ల దగ్గర ఫోటోలు తీసుకొని పంపిస్తాడు, నా కొడుకు బాగా ఉన్నాడు, అది ఉన్నాడు, ఇది ఉన్నాడని మీరు చెప్పేసుకుంటారు. కానీ మీ కొడుకు మనసు లోపల ఎంత బాధపడతాడో, ఎంత పెయిన్ పడతాడో మీకు తెలియదు సార్, ఓకేనా. సో చాలా పెయిన్ ఉంటుంది. నేను చెప్పింది చాలా తక్కువ సార్, అంతకన్నా ఎక్కువ బాధలు పడతారు. సో నేను చెప్పేది ఒకటే, మీ వాళ్ళకి స్కిల్ ఇవ్వండి. ఎవరైతే చదువుకున్నారో, ఈవెన్ గ్రాడ్యుయేషన్ అయినా, బీఏ చేసిన, బీకామ్ చేసిన, బీఎస్సీ చేసిన, ఓకేనా సార్, ఐటీఐ చేసిన, డిప్లొమా చేసిన, బీఈ చేసిన, బీటెక్ చేసినా సరే, వీళ్ళందరికీ స్కిల్ ఇచ్చి బయట కంట్రీస్ పంపించండి సార్. స్కిల్ నేర్పించండి. తన ఫీల్డ్లో ఉన్న కొన్ని పర్టికులర్ మెకానికల్ అంటే మెకానికల్ రిలేటెడ్ ఏంటేంటి వర్తిస్తాయో అందులోని స్కిల్ ఇప్పించండి, ఆ తర్వాత పంపించండి సార్.
ఆచితూచి ఆలోచించి పంపించండి. డబ్బులు కట్టేస్తే జాబ్లు వచ్చేస్తాయి, వెళ్ళిపోయి ప్రశాంతంగా పని చేసుకుంటాడు, ఇంకే టెన్షన్ లేదు, ట్రైనింగ్ కాస్టులు మిగిలిపోయి అన్న హ్యాపీనెస్ అనేది మీ మనసుకి దరిదాపులో రానివ్వకండి. దానివల్ల మీ అబ్బాయిల కెరీర్లు పాడవుతాయి. ఇది మా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాం. నా వర్డ్స్ ఏమైనా హార్ష్గా ఉంటే ఐఎమ్ రియలీ సారీ. థ్యాంక్ యూ.